బుల్లితెరపై స్టార్ యాంకర్గా అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకున్న వారిలో ఒకరు రష్మి గౌతమ్. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ని చేసుకుంటూ వచ్చిన ఈ యాంకర్ కెరీర్ని జబర్దస్త్ కామెడీ షో ఒక మలుపు తిప్పింది. జబర్దస్త్లో ఎంతోమంది కమేడియన్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ రష్మి మాత్రం ప్రారంభం నుండి నేటి వరకు యాంకర్గా ఆ షోకి కొనసాగుతూనే ఉంది. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్తో ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా కూడా చేసింది. ముఖ్యంగా ఆమె హీరోయిన్గా నటించిన గుంటూరు టాకీస్ చిత్రం కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. అయితే ఈమె అందానికి, యాక్టింగ్ టాలెంట్కి తగ్గట్టుగా గుర్తింపు రాలేదని ఆమెను అభిమానించేవారు అంటూ ఉంటారు. నిన్న ఈటీవీ ఛానల్లో జరిగిన ఉగాది స్పెషల్ ఎపిసోడ్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. నితిన్ ఈ ఈవెంట్కి ఒక ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మొదటి చిత్రం జయంలో రష్మికతో దాదాపుగా 90% సన్నివేశాలు కలిసి రిహార్సల్స్ చేశాను. హీరోయిన్ ఈమెనే అని అనుకున్నాను, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మార్చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. జయం చిత్రం అప్పట్లో ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ రోజుల్లో ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ని నెలకొల్పింది. ఏడాదికి పైగా థియేటర్స్లో ప్రదర్శించబడింది. అలాంటి సూపర్ హిట్ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం కోల్పోవటం అనేది మామూలు బ్యాడ్ లక్ కాదు. ఈ చిత్రం హీరోయిన్గా నటించిన సదా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సదా స్థానంలో రష్మి ఉంటే అదే స్థాయికి వెళ్ళి ఉండేది కదా. పాపం రష్మి బ్యాడ్ లక్ మామూలుగా లేదని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మి చేతిలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్కి మాత్రమే యాంకర్గా చేస్తుంది. ఈ 2 షోస్ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి సినిమా కూడా లేదు. మరోపక్క ఈమెతో పాటు కెరీర్ని మొదలుపెట్టిన అనసూయ వంటి వారు పాన్ ఇండియా రేంజ్లో నటిగా గుర్తింపుని తెచ్చుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. కానీ రష్మి మాత్రం ఇంకా జబర్దస్త్ వద్దే ఆగిపోయింది. భవిష్యత్తులో అయినా ఆమె ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటుందో లేదో చూడాలి.